హృదయ మందిరంలో దేవుడు లేకుండా శరీరాలతో చేసే ఆరాధన ఆయనను తృప్తిపరిచే ఆరాధన కాదు, ఆయనను మహిమపరిచే ఆరాధన కాదు, ఆయనను ఘనపరిచే ఆరాధన కాదు. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి ప్రియమైన దేవుని సంగమా. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి. అందుకే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. దేవునికున్న అధికారాన్ని గురించి మాట్లాడతాం. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నారో మీరు చెప్తాను. ఒక పాయింట్ చెప్తాను. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో మాట్లాడాను. ఏది? ఈ విమాన ప్రమాదం గురించి. నేను నెగిటివ్గా చెప్పలా, నేను పాజిటివ్గానే చెప్పాను. అది తీసుకొని మీరు నెగిటివ్గా మారొద్దు అని చెప్పాను. దాని కింద చాలామంది ఏం కామెంట్ చేశారంటే, మీ ఇంట్లో వాళ్ళు ఆ విమానంలో ఉండుంటే ఇలా మాట్లాడతావా, నువ్వు ఆ విమానంలో ఉండుంటే ఇలా మాట్లాడతావా? ఇది వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలా. నేను చెప్పేది ఏంటంటే, ఆ కుటుంబాలకు మనం సానుభూతి చూపించాలి. మనం ఎంత సానుభూతి చూపించినా వాళ్ళ నష్టాన్ని మనం భర్తీ చేయలేము. అది జరిగిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకుని రాలేం. బాధపడతాం, కన్నీరు గారుస్తాం, అయ్యో పాపం అంటాం, రెస్ట్ ఇన్ పీస్ అంటాం, అంతే. ఆ కుటుంబాలకు ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తాం. కానీ నేనేం చెప్పానంటే, మీరు దాన్ని తీసుకొని మనకి ఇలా జరిగిపోద్దేమో అని భయపడకండి. దేవుడు ఎవరికి ఏం రాసి పెడుతున్నాడో, ఏం చేసి పెడుతున్నాడో, ఏం ఇవ్వాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. అందరం ఒకరోజు మరణిస్తాం, ఎవరికి ఉండిపోం. అది కూడా చెప్పాను నేను అందులో. అందరం ఒకరోజు ఇక్కడ నుంచి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మన టైం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, దేవుడు కాపాడొచ్చు కదా అంటాడు. ఏంటది? దేవుడు కాపాడొచ్చు కదా. ఎన్ని రోజులు అంటావు ఈ మాట? అంటే అందరి ఉద్దేశం ఏంటంటే, 70 ఏళ్ళు వచ్చాక చంపాలనా, 80 వచ్చాక చంపాలనా, 100 వచ్చాక తీసుకెళ్ళాలనా? ఇప్పుడు 100 వచ్చాక నీకు ఇష్టమైన మీ తాతగారో మీ బామ్మగారో 100 సంవత్సరాల్లో చచ్చిపోయారు అనుకో, ఆ రోజు కూడా నువ్వేమంటావు తెలుసా? నీకు బాగా ఇష్టమైన వ్యక్తి అయితే ఏమంటావు తెలుసా? ఆ రోజు కూడా దేవుడు బతికించవచ్చు కదా అంటావు. అంటే నీ ఉద్దేశం అట్టుంది. ఇంకా నువ్వు ఎప్పటికైనా అలాగే మాట్లాడతావు. కానీ నీకు దేవుడు అర్థమైతే అలా మాట్లాడవు. ఈరోజు అదే నా ప్రయత్నం, దేవుడిని అర్థం చేయిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చాలా పవర్ ఉంది. పవర్ ఉందా? లైట్లు వెలుగుతున్నాయిగా, ఫ్యాన్ తిరుగుతుందిగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ ఫ్యాన్ విప్పేసి ఆ వైర్ కిందకి లాగేసి, ఆ ఫ్యాన్ విప్పేసి దానికి ఏదైతే కనెక్షన్ ఉందో వైరు దాన్ని కిందకి లాగేసి చివర కట్ చేసి నీట్గా ఆ రాగి తీగలు బయటకు తీసి స్విచ్ చేసి అలా వదిలేస్తాను. మీరు అందరూ వెళ్ళి చక్కగా ఒకరి తర్వాత ఒకరు నోట్లో పెట్టుకుని చప్పరించాలి దాన్ని అని అన్నాను అనుకోండి. ఎంతమంది ముందుకెళ్ళి చప్పరిస్తారు నోట్లో పెట్టుకుని దాన్ని? ఎవడు వెళ్ళడు. ఎందుకు వెళ్ళరు? అందులో ఏముంది? పవర్ ఉంది. పవర్ ఏం చేస్తుంది? నోట్లో పెట్టుకుంటే ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే పవర్కి ఏ గుణం ఉంది? చంపేసే గుణం ఉంది. ఎవరైనా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారు అనుకోండి, కరెంట్ని నిందిస్తారా? చెప్పాలమ్మా. కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే కరెంటుని నిందిస్తారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కరెంటుని ఎందుకు నిందించరో అది చెప్పండి నాకు ఫస్ట్. కరెంట్ని మీరు ఎందుకు నిందించరో చెప్పనా? కరెంట్ ఈజ్ ఏ పవర్. కరెంట్ అంటే అర్థం ఏంటి? పవర్, శక్తి. శక్తి చంపుతుంది. శక్తికి భేదాలు ఉండవు. తన పర, ఆస్తిపరుడు, ఆస్తి లేనోడు, బేదోడు, పెద్దోడు, మంచోడు, చెడ్డోడు, చదువుకున్నాడు, చదువు లేనోడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాడు, లక్ష్యాలు లేనోడు, ఇవేవి దేనికి ఉండవు? శక్తికి ఉండవు. అదంతే. అవుట్ నోట్లో పెట్టుకుని ఒత్తెలిగించుకున్నావు అనుకో, ఏమవుతుంది? పేలుతుంది. దాని లక్షణం అది. ఇప్పుడు గోదావరిలో దూకేమనుకో, రాజమండ్రి బ్రిడ్జి మించి గోదావరిలో దూకగానే, అబ్బో మా గోదావరి బిడ్డ, మా తూగోజీ పాగోజీ బిడ్డ, ఏ బిడ్డను ముంచకూడదు నేను అని చెప్పి నేను అలా పైకి లేపుతుంది ఇటు గోదావరి. ఏం చేస్తుంది? మనం గోదావరి వాళ్ళమైనా గోదావరికి ఆ సంగతి తెలియదు. బేసిక్ నేచర్ అది, అంతే. దాని నేచర్ ఏంటంటే ముంచడం. ఇప్పుడు దీన్ని ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు ఇదే పవర్ ఉంది, నీకు చల్లటి గాలి ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది? మరి అదే పవర్ నుంచి వస్తుంది. నీ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అదే పవరే. నీ పప్పు ఎవరు రుబ్బి పెడుతున్నారు?
అదే పవరే. నీ ఇల్లు ఎవరు ఉడిచిపెడుతున్నారు? వ్యాక్యూమ్ క్లీనర్. అదే పవర్. అని అమ్మో చెప్పండి, నీకు పర్లేదు. నీ బట్టలు ఎవరు ఉతికి పెడుతున్నారు? అదే పవర్. ఈ మధ్యకాలంలో నీ కార్లు ఎవరు నడుపుతున్నాడు? ఎలక్ట్రిక్ కార్లు. మరి అదే పవర్. అంటే పవర్ని చాలా బాగా వాడుకుంటున్నావు. అదే పవర్ ఒక్కోసారి నేనేం చేస్తుంది? తీసుకెళ్ళిపోతుంది. పవర్ ఇస్తుంది, తీసుకుంటుంది. పవర్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఎవ్వరూ కరెంటుని నిందించాం. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా లైన్ మ్యాన్ కరెంట్ షాక్ కొట్టి పడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, స్విచ్ ఆన్ చేసిన వాడిని, నిర్లక్ష్యంగా ఉన్నవాడిని తిడతాం, కరెంటుని తిట్టాం, తిట్టలేం కూడా. అంటే శక్తులను అర్థం చేసుకుంటున్న క్రమంలో శక్తిని నిందించడం మన వల్ల కావట్లా. ఇప్పుడు మొన్న విమాన ప్రమాదంలో అంత పెద్ద బ్లాస్ట్ ఎందుకు జరిగిందంటే, దాదాపు 50,000 లీటర్ల పైచిలుకు వైట్ పెట్రోల్ ఉంది ఆ ఇంజన్స్లో. అంత ఎక్కువ పెట్రోల్ ఒకేసారి కింద పడిపోయింది కాబట్టి ఒక పెద్ద బిగ్ బ్లాస్ట్, బిగ్ ఎక్స్ప్లోజన్. చాలా పెద్దది, చాలా పెద్ద ప్రమాదం అన్నమాట అది జరిగింది. అంత వైట్ పెట్రోల్ కానీ లేదనుకోండి, అందులో అంత మంటలు చెలరేగవు, అంతమంది చచ్చిపోరు. అదే సాధారణంగా రన్వే మీద కానీ దిగిపోయింది అనుకోండి, పేలిపోకుండా కొంచెం ముందుకు జరిగింది అనుకోండి, చిన్నపాటి దెబ్బలతో బయటపడుతురు. ఏదైనా సముద్రంలో కానీ, ఏదైనా వాటర్లో, రివర్లో కానీ పడిపోయింది అనుకోండి, ఏదో కొంతమంది అయినా, కనీసం సగం మంది అయినా బతికేసేవారు. కానీ అలా ఒక బిల్డింగ్ మీద పడిపోయింది కాబట్టి ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, బిల్డింగ్ మీద అందరూ చచ్చిపోయారు. సో అక్కడ పవర్ ఉంది, ఒక పక్క పెట్రోల్ ఉంది. పెట్రోల్ కూడా తెలీదు మంచి చెడు, తెలీదు. పెట్రోల్ ఉండబట్టే మన బండి వెళ్తుంది, పెట్రోలే మనల్ని కాల్చేస్తుంది. పెట్రోల్ మీద పడితే మనం ఏమైపోతాం? కాలిపోతాం. కానీ అదే పెట్రోల్తో మన బండి ఏమవుతుంది? ముందుకు నడుస్తుంది. సో దేవుడిని అలాగ అర్థం చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతాడు. దేవుడు అంటే ఏంటి? పవర్. ఈ పవర్కి పంపించటము తెలుసు, తిరిగి తీసుకుపోవడము తెలుసు. అందుకే 90వ కీర్తన 1వ వచనంలో మోజెస్ అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నువ్వే. అప్పటికింకా పర్వతాలు పుట్ల, భూమి లోకం దాన్ని ఇంకా నువ్వు పుట్టించలా. యుగ యుగములు నీవే దేవుడవనే. ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? నీవు మనుష్యులను, నేనంటాను నా భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, నీవు మనుష్యులను చంపేస్తున్నావు. అక్కడ ఏమని రాయబడింది? మనుష్యులను ఏం చేస్తున్నావు అని రాయబడింది. మంటికి మారుస్తున్నావు. నేను మన వాడుక భాషలో, మన నేటివ్ లాంగ్వేజ్లో చెప్తున్నా, నీవు మనుష్యులను ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు. ఇదేంటిది ఇది అంటే, ఆ పదం మనం వేరే కోణంలో వాడి చంపుతున్నావు అన్న పదాన్ని దేవుడికి ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అనిపించవచ్చు. మరి దాన్ని మనం కొంచెం హృదయంగా, అందంగా చెప్పాలంటే ఏం చెప్పాలి? నీవు తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పాలి, అంతేనా? లేకపోతే నువ్వు మంటికి మారుస్తున్నావు అని చెప్పాలి. కానీ రెండింటి అర్థాలు ఒకటే. పుట్టించిన దేవుడు, గిట్టించే అధికారం కలిగినటువంటి దేవుడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు కూడా బాబా గతించిన నిన్నలాగున్నాయంట. అంత ఫాస్ట్ ఆయన. 1000 సంవత్సరాలంటే మనకు అసలు గడుస్తాయా? ఎప్పట్లో గడపగలమా? 1000 సంవత్సరాలు నీకు ఇచ్చి గడుపు అంటే ఎంత తొందరగా గడపగలవు? దినాలు గడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. కొంతమందికి దినం త్వరగా గడిచిపోద్దట, కొంతమందికి అసలు గడవదట. కొంతమందికి ఏమో క్షణమొక యుగం అట. కొన్నాళ్ళు ఉంటుందిలేండి వేడివేడిగా, కొన్నాళ్ళకేమో యుగమొక క్షణమట. క్షణమొక యుగం, యుగమొక క్షణం. బాగా గుర్తుపెట్టుకోండి. నో మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏదో ఒక రోజు మీరు ఏమవుతారు? డిసప్పాయింట్ అవుతారు. ఎవరైనా సరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకండి. అలా పెట్టుకొని కానీ తొలడుగు వేసారా, ఓ 10-15 అడుగుల తర్వాత మీరు ఖచ్చితంగా ఏమవుతారు? డిసప్పాయింట్ అయి తీరుతారు. అది ఎవరైనా అంతే. అర్థమైందా? సో దేవునికి 1000 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయట? నిన్ననే గతించిన నిన్నవలే ఉన్నాయి 1000 సంవత్సరాలు.
రాత్రి అందలి ఒక జాము వలె అయి ఉన్నాయట. జాము వలె ఉన్నాయట. ఇప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు? సూర్యుని శక్తిని, కరెంటు శక్తిని, నీటి ప్రవాహ శక్తిని, భూమి శక్తిని, ఆకాశపు శక్తిని, ప్రచండ జ్వాలల యొక్క శక్తిని, సమస్త సృష్టి యొక్క శక్తిని మీరు అర్థం చేసుకుంటే ఆ శక్తి వెనుకున్న ప్రధానమైన శక్తి ఎవరు? దేవుడు. ఇప్పుడు మీకు కోపం ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. యెహోవా ఇచ్చెను. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఏ స్టేజ్కి వెళ్తారు? యోబు గారున్న ఆ స్టేజ్. ఇప్పుడు మనం ఎవరో ఇంకా స్టేజ్లో లేము. ఏదో పేరుకి మేము విశ్వాసులు అని చెప్పుకుని తిరుగుతారు, కానీ ఆ స్టేజ్లో ఎవ్వరు లేరు. ఉన్నారా మీరు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయిను అనగలిగే దమ్ముందేటి ఇక్కడ ఉందా? శక్తికి మన తారతమ్య భేదాలేవి ఉండవమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భూకంపం వచ్చింది, ఏమో ఆ భూకంపం ఎవరిని తీసుకెళ్తుందో. ఈ జీవితంలోకి వచ్చాము అంటేనే ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఇది తాత్కాలికమైనది. ఏంటిది చెప్పండి? ఏంటిది? తాత్కాలికమా శాశ్వతమా? ఏంటిది? ఇక్కడ ఉన్న లైఫ్ తాత్కాలికంగా. ప్రతిరోజు ఆనందంగా బతకాలి, ప్రతిరోజు సంతోషంగా బ్రతకాలి. సంతోషించుడి అని ఉందా బైబిల్లో? ఉందా? అనుదినము సంతోషించుడి, ఆనందగానములు చేయుడి, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. ఎవ్రీడే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనమాట. ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తున్న అందమైన బహుమానం. నువ్వు దాన్ని హ్యాపీగా తీసుకోవాలి. నువ్వు దాన్ని బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుందాం మనం? శక్తిగా. ఎలా అర్థం చేసుకుందాం? శక్తిగా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. నువ్వేమై ఉన్నావు? ఆత్మ. కానీ మనం శరీరాలను కౌగిలించుకుంటాం. నువ్వే నా ప్రాణం అంటాం. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోగానే ఏమంటాం? నువ్వు నాకొద్దు, తీసేయండి అంటాం. ఎక్కువసేపు మళ్ళీ ఉంచొద్దు అంటాం. ఇదేం వింత నాటకమో నాకు అర్థం కాదు. అంత నాటకం, వింత నాటకం. ఈ శరీరాన్నే గట్టి కౌగిలించేసుకున్నావు, నన్ను వదిలి వెళ్ళిపోకుంటున్నావు. అవునా? బాగా గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ, నన్ను వదిలి వెళ్ళిపోకు. కౌగిలింతలు అనగానే మీరు ఓన్లీ ప్రేయసి ప్రియుల దగ్గరికి పోకండి. తల్లి బిడ్డను ఏం చేస్తుంది? కౌగిలించుకుంటుందా? తండ్రి బిడ్డను ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడా? మరి అలాగే భార్యాభర్తలు ఇద్దరు కౌగిలించుకుంటారా? ఇంకా అలా ప్రపంచంలో ప్రతి బంధంలో కూడా ఏముంటాయి? హగ్ ఉంటుంది. స్నేహితులు ఇద్దరు హగ్ చేసుకుంటారు, బంధువులు హగ్ చేసుకుంటారు. ఓన్లీ లవర్సే హగ్ చేసుకోరు. అది దిక్కుమాలిన హగ్. అది ఇంకా ఒరిజినల్ హగ్గులు చాలా ఉన్నాయి. ఈ ఒరిజినల్ ఇవి. అర్థమైందా? ఇప్పుడు తల్లి బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది అనుకోండి, దానికంటే గొప్పదైన ప్రేమ ఎక్కడుంది కదా? చాలా బలమైన ప్రేమ అది కదా. అలాగే తండ్రి తన బిడ్డను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు అనుకోండి, ఆ కౌగిలింతకి ఏమని నిర్వచించగలం దాన్ని? చాలా బలమైన ప్రేమ అది, బంధం కదా. సో ఈ హగ్ చేసుకున్న ఈ శరీరాన్ని నువ్వు నాకు కావాలి అని హగ్ చేసుకున్నావు, ఐ లవ్ యూ అన్నావు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు ఉంటేనే నేను ఉంటాను కదా. ఇవన్నీ చెప్పాం డైలాగులు. వన్స్ అందులో నుంచి ఆత్మ అలా వెళ్ళిపోగానే, ఇప్పుడు చెప్పండి ఏ డైలాగ్? ఇప్పుడు 12 అయిపోతుందండి, లంచ్ టైము. మీరు తొందరగా తీసేస్తే పులిహోరో పప్పనో తినేస్తాం. అంతేనా? తొందరగా ఏం చేయాలట? లేపేయండి, లేట్ చేయకండి. అలా కాదమ్మా, మరి బాగా హగ్ చేసుకున్నావుగా, ఇప్పుడు కూడా హగ్ చేసుకో, ఉంచుకో నీ దగ్గర. ఇంకా కాదు, ఎందుకంటే నేను ప్రేమించింది శరీరాన్ని కానన్న సంగతి అప్పుడు రియలైజ్ అవుతాం. ఎప్పుడు రియలైజ్ అవుతాం? దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయాక నేను ప్రేమించింది బొమ్మను కాదు, బొమ్మలో ఉన్న శక్తిని, ఈ బొమ్మను కదిలిస్తున్న శక్తినే నేను ప్రేమించాను. అది రియలైజ్ అవ్వాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. అప్పుడు అంటాం ఆ మాట. లేదండి, అందులో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు అంటాం. ఏమంటాం? అందులో ఉన్న వ్యక్తి, ఇన్నాళ్ళు ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? శక్తిని పట్టుకోలేము, శక్తిని నిందించలేము,
శక్తిని తప్పుపట్టలేము. శక్తిని మనం మనిషిలాగా చూడలేము. అందుకే దేవుడు మీకు అర్థమైతే ప్రకృతిలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తారు. ఏం జరిగినా దేవుడు మనకు అర్థమైతే ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేసి తీరుతాం. భూకంపం వచ్చింది, ఏం చేయాలి? చెప్పలేము. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలా? ఇలా చేసేవేంటని బాధపడాలా? ఎవరైతే ప్రకృతిలో జరిగే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నో రిగ్రెట్స్. అదంతే, అలా జరగాలి. అది దైవ నిర్ణయం అనుకోండి, అంతే. అది దైవ నిర్ణయం, అలాగే జరగాలి. నేనెవరు కాదనడానికి? అడిగి పుట్టానా? అడిగి చేస్తానా? అడిగి పుట్టానా? అడిగి రూపం తెచ్చుకున్నానా? నీ రూపం ఇలాగే ఉండాలి. ఎవరు డిజైన్ చేశారు చెప్పు నాకు. చెప్పు, నువ్వు చెప్పు. నీ రూపం ఇలాగే ఉండాలని ఎవరు డిజైన్ చేశారు చెప్పగలవా? దేవుడు. అడిగి పుట్టలా, అడిగి చావడానికి. అడిగి పుట్ల, అడిగితే పుట్ల. నాకు తెలీదండి నేను అనేవాడిని అక్కడ ఉన్నానని. మా అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నానట, అప్పుడు కూడా నాకు తెలీదు. 9 నెలల తర్వాత ఈ నేల మీద పడ్డానట, అప్పుడు కూడా నాకు తెలీదు. నేను ఏడ్చింది ఎప్పుడో నాకు తెలీదు. ఎంతసేపు ఏడ్చానో నాకు తెలీదు. నేను మొదటిసారి నవ్వింది ఎప్పుడో నాకు తెలీదు. ఎందుకు నవ్వానో నాకు తెలీదు. నేను మొదట వేసుకున్న బట్టలు ఏమిటో నాకు తెలీదు. మొదట నన్ను తాకింది ఎవరో నాకు తెలీదు. మొదట నన్ను ఎత్తుకున్నది ఎవరో నాకు తెలియదు. మొదట నాకు గోరు ముద్దలు తినిపించింది ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఎలా పేరు పెట్టారో నాకు తెలియదు. ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. నేను ఈ ఇంట్లో పుట్టాలి అన్న సంగతి నాకెవరు చెప్పలేదు. నన్ను ఎవరు పుట్టించారో కూడా నాకు తెలియదు. ఆ ఇంట్లో పుట్టా. కొంత వయసు మీద పడింది. ఆ వయసు మీద పడ్డాక ఇదిగో మీ నాన్న అన్నారు. నేను నాన్న అని పిలిచాను. నన్ను హత్తుకున్న ఆవిడ్ని అమ్మ అని పిలిచాను. ఆవిడ కాకుండా ఎవరో నన్ను ఎత్తుకెళ్ళిపోయి హత్తుకున్నా నేను ఆవిడని కూడా ఏమని పిలుస్తాను? అమ్మనే పిలుస్తాను. అంత అమాయకుడిని నేను. అది నా అమాయకత్వం. అంతకుమించి నాకు జ్ఞానం తెలీదు. నేనైనా నువ్వైనా ఎవరైనా ఇది నిత్య సత్యం, ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం. సో నాకేమీ తెలియని స్థితిలో నాకు ఊహ తెలిసింది. ఊహ తెలిసాక ఇక్కడో లోకం ఉంది, ఇక్కడ మనుషులు నాలాగే ఉన్నారు, ఇక్కడ చాలా జీవరాశులు ఉన్నాయి, ఆకాశం ఉంది, ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, భూమి ఉంది, భూమి పండుతోంది, ఈ పంటల్లో రకరకాలు ఉన్నాయి, ఫలాలు రకరకాలు వస్తున్నాయి. ఈ ప్రకృతిలో నేను జీవించడం మొదలుపెట్టాను. ఇదిగో ఇప్పుడు జీవిస్తున్నాను. ఒకరోజు ఈ జీవితాన్ని హఠాత్తుగా ముగించుకుని వెళ్ళిపోతాను. హఠాత్తుగా వెళ్ళిపోతాను. ఆ కాలము ఎప్పుడు వచ్చునో నేను ఎరుగను. నా పుట్టుక కాలము నాకు తెలీదు, నా మరణకాలము కూడా నాకు తెలీదు. ఇది నా జీవితం. టూకీగా మాట్లాడుకుంటే ఇదే నా జీవితం. అర్థమైందా? నీకు తెలియకుండా నీ దేవుడు నీకు బ్రతుకునిచ్చి నీకు తెలియకుండా నిన్ను తీసుకెళ్ళే అధికారం మాత్రం లేదంటావా? చెప్పు. లేదు. అస్సలు సరిపోండి మనం దేవుడిని ఏమనడానికి. శక్తి ఆయన ఒక శక్తి. ఆ శక్తి నిన్ను పిలిస్తే ఆ దేహంలో నుంచి అలా వెళ్ళిపోవాలి. అందుకే ఏం జరిగినా నో రిగ్రెట్. ఏం జరిగినా సరే ఆ విశ్వాసపు స్థాయి నీకు వచ్చిన నాడు కాలర్ ఎగరేసి చెప్పు, ఆమె క్రిస్టియన్ అని. ఏమని చెప్పు? ఆమె క్రిస్టియన్, ఆమె బిలీవర్, ఆమె సన్ ఆఫ్ గాడ్, ఆమె డాటర్ ఆఫ్ గాడ్ చెప్పప్పుడు. ఏం జరిగినా సరే ఇది దేవుని చిత్తమా? నేను సరెండర్ అయిపోతున్నాను. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. చెప్పండి, గట్టి చెప్పండి. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. ఇంకో మాట మీకు చెప్పనా? మీరు చెప్పకపోయినా ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. సరే, నువ్వు చెప్పలేదు, ప్రభువా నీ చిత్తము సిద్ధించకూడదు గాక అన్నావు. కాసేపు అనుకుందాం. కాసేపు ప్రభువా నీ చిత్తము సిద్ధించకూడదు గాక అన్నావు. అలా అవుతుందా? మరేమవుతుంది? ఏమవుతుంది? నువ్వేం చెప్పినా ఆయన చిత్తమే జరుగుతుంది, ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. కనుక ఏం జరిగినా యాక్సెప్ట్ చేయండి, దాన్ని అలాగే అంగీకరించండి. ఏ బాధ ఉండదు. అది అలాగే జరగాలి, అది అలాగే జరగాలి. సో కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వకు, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయి, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయి.
ఇది ఇలాగే జరగాలి, అలా జరగాలని ఆయన నిర్ణయం. అందుకే యేసుప్రభు మనకు వచ్చి నేర్పించింది అదే. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది, మనం ఏమైనా చేయగలమా? ఏడిస్తే వస్తుందా? బాధపడితే తిరిగి వస్తుందా? కన్నీటి ప్రార్థన చేస్తే తిరిగి వస్తుందా? అయిపోయింది, యాక్సెప్ట్ చేయి. అందులో నేనున్నా యాక్సెప్ట్ చేయి, నువ్వున్నా యాక్సెప్ట్ చేయి, ఎవరున్నా యాక్సెప్ట్ చేయి, అంతే. ఇంక జరిగింది, అది జరిగిందాన్ని మనం మార్చలేం, జరుగుతున్న దాన్ని మనం మార్చలేం. అది అలాగే జరగాలని దైవ నిర్ణయం అయినప్పుడు దైవ నిర్ణయానికి నేను వ్యతిరేకంగా ఏది ఆలోచన చేయకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, కానీ ఆ స్థితి నీకు దేవుని వలన కలిగినది అనుకోనవలెను. ఆ స్థితి నీకు ఎవరి వల్ల కలిగింది? దేవుని వలన. నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, దేవుడు నీకు అలాగే ఇచ్చాడు. నువ్వు పెద్ద ఉద్యోగంలో ఉన్నావా, చిన్న ఉద్యోగంలో ఉన్నావా, దేవుడు నీకు అలాగే ఇచ్చాడు. ఏమో ఇంకా ఏమేమోబోతున్నాడో. ఏ స్థితినైనా యాక్సెప్ట్ చేస్తూ ఆయనకు లోబడు. ప్రభువా నీ చిత్తమే అనుకుంటూ వెళ్ళిపో, యోసేపులాగా. ఎక్కడికి తీసుకెళ్ళినా నీ చిత్తమే. అందుకే మంచి పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఏం జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు నుండి నేర్చుకోండి, ఈ రోజు నుండి నేర్చుకోండి. ప్రభువా నేను ఏదైనా తలచగలను, నేనేదో తలుచుకుంటున్నాను, నేను ఏదేదో అడుగుతున్నాను, నేను అడిగినా నేను తలచినా ఏం జరిగినా ప్రభువా చివరికి జరిగేది మనుష్యుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, చివరికి యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అర్థమైందా? ప్రభువా ఇలాంటి బిడ్డనిచ్చేవేంటి ప్రభువా, అడక్కు, అది ఆయన చిత్తం, అంతే, యాక్సెప్ట్ చేయి. అలాంటి బిడ్డనిచ్చేవేంటంటే బిడ్డలు లేని వాళ్ళు చూస్తే, మరి బిడ్డలు లేని వాళ్ళు చూస్తే, ప్రభువా నా బిడ్డకు పోలియో కాలు, ఇలాంటి బిడ్డనిచ్చేవేంటి? ప్రభువా నా బిడ్డకు మెల్లకన్ను, ఇలాంటి బిడ్డనిచ్చేవేంటి? ప్రభువా నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి బిడ్డనిచ్చేవేంటి?
అనొద్దు. ప్రభువా నువ్వు ఇచ్చావు, నేను అదే స్వీకరిస్తున్నాను. యెహోవా ఇచ్చెను. అయ్యా యోబు గారు నీ పిల్లలందరూ చచ్చిపోయారయ్యా అన్నాడంట. అప్పుడు ఇదే పాట పాడుకుని ఉంటాడు యోబు కూడా. యెహోవా ఇచ్చెను, యోబు గారు నీ గొర్రెలన్నీ చచ్చిపోయినాయి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకో. యోబు గారు నీ ఒంటెలన్నీ చచ్చిపోయినాయి, దొంగలు దోచుకుపోయారు, నీ పనివారు చచ్చిపోయారు, నేను ఒక్కడే మిగిలి ఉన్న ఈ సమాచారం చెప్పడానికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకో. ప్రభువా నేను ఇలా నిలబడిపోవాలి, ఇలా నిలబడిపోయి ప్రభువా నువ్వు ఏ దారి గుండా నడిపించినా ఐఎమ్ రెడీ, నీ ఇష్టం, తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తావు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఆరోగ్యం పోయినా సరే ధైర్యంగా నిలబడు. ఒకవేళ నీ ఆరోగ్యం పోయిందేమో నాకు తెలీదు, అది చాలా బాధాకరం. ఆరోగ్యంగా ఉన్నవాడికి తెలియదు ఆ బాధ, అనారోగ్యంగా ఉన్నవాడికి తెలుస్తుంది. ఒక నీ ఆరోగ్యం పోయిందేమో నాకు తెలియదు, కానీ ధైర్యంగా నిలబడు, తండ్రి ఈ దారి గుండా నన్ను వెళ్ళమంటున్నావా, సరే ప్రభువా నువ్వు వెళ్ళమంటున్న దారి గుండానే నేను వెళ్తాను, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించునుగాక. శక్తి నిర్వచనం మనకు అర్థమైతే, ఆ శక్తి ఏ రీతిగా నిన్ను నడిపించబోతున్నది నీకు అర్థమైతే, శక్తిని నిందించే అధికారం మానవుడికి లేదు. యాక్సెప్ట్ చేయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఎవ్రీ సిచ్యువేషన్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి, నువ్వు దాన్ని అంగీకరించేయి, నీకు బాధ లేదు. ఇంకా నువ్వు అంగీకరిస్తే నీకు ఏ బాధ లేదు, నువ్వు అంగీకరిస్తే నీకు ఏ నొప్పి లేదు. అంగీకరించకుండా ప్రతికూలిస్తావు చూడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుడు ఉదయించకూడదు, ఏదో రకంగా ఆపాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. కోట కడదామా, గోడ కడదామా, ఏదైనా అడ్డు పెడదామా, ఏం చేయగలవు? ఏం చేయలేవు. నువ్వు మనిషివి, నువ్వేం చేయలేవు. నువ్వు మనిషివి అంతే. నువ్వు చేయగలిగింది ఒకటే, తండ్రి చిత్తానికి లోబడటం మాత్రమే నువ్వు చేయగలవు. పూర్తిగా ఆయన చిత్తానికి లోబడ్డావు అనుకో, అప్పుడు ఆయన కనికరం, ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో, ఆయన టర్న్ చేయగలడు దేనైనా సరే, రివర్స్ చేయగలడు దేనైనా సరే. యోబు అలా లోబడ్డాడు కాబట్టే రెట్టింపు దీవెన యోబు ఖాతాలో వేశాడు. అయినా అది శాశ్వతం కాదు. ఒకనొక దినాన్ని అన్నీ వదిలి వెళ్ళిపోయాడు యోబు. ఇప్పుడున్నాడా? ఊజు దేశం ఉందా లేదా? ఊజు దేశం ఇప్పటికీ అలాగే ఉంది, పేరు మారిందంతే, కానీ ఇప్పటికీ ఊజు దేశం అలాగే ఉంది. పేర్లు మారతాయి, భూమి అదే, ప్రాంతం అదే, కానీ వ్యక్తులు వెళ్ళిపోతారు. యోబు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? చెప్పండి, యోబు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? మరి నువ్వు సో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయి. నాకు ఇదే రాసి పెట్టుంది అనుకో, అంతే. ఇంకా నా దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, నన్ను ఇలాగే ఉండమన్నాడు, నేను ఇలాగే ఉంటా. ఇక్కడే ఆనందించు. అందుకే మీకు కలిగిన వాటితో ఏం పొంది ఉండండి, తృప్తి పొంది ఉండండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చెప్పులు లేవని బాధపడే ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు లేని వాళ్ళను చూడండి. కళ్ళజోడు లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు లేని వాళ్ళను చూడండి. వాచి లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి లేని వాళ్ళను చూడండి. బట్టలు లేవని చింతించే ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు కాలిపోయిన వాళ్ళను చూడండి. అన్నం లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా నోటికి పుళ్ళుబడి తినలేని స్థితిలో ఉన్న వారిని చూడండి. బిర్యానీ దొరకలేదని ఏడ్చేవాళ్ళు, గంజినీళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చూడండి. ఈ సంవత్సరం కూడా మా ఆయన నాకు గాజులు చేయించలేదని బాధపడేవాళ్ళు, చేతులు మరలోకి వెళ్ళిపోయి నలిగిపోయిన వాళ్ళని చూడండి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుందో తెలుసా? బాబు, నా లైఫే నాకు బాగుంది అనిపిస్తుంది. నా లైఫ్ చాలా బాగుంది, నా లైఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి లైఫ్ ప్రపంచంలో చాలామందికి. అందుకే ప్రభు అన్నాడు, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు. బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఎలా ఉండండి? దీన మనస్సు కలిగి ఉండండి. ఆయన ఇచ్చేంత వరకు ఓపికగా ఉండండి. అర్జెంటుగా ఫాస్ట్ ఫుడ్ లాగా వచ్చేయాలని చూడకండి. వస్తుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇస్తాడు, ఎదురు చూడు, ఓపికగా ఉండు. రెట్టింపిస్తాడు. 1 కాదు 10 ఇస్తాడు, 10 కాదు 100 ఇస్తాడు. కానీ
ఆశగా ఎదురుచూడు, తృప్తిగా ఉండు. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ రోజు నుంచి నేర్చుకుంటారా? మరి ఏమి నేర్చుకుంటారు? ఏది ఎదురైనా దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఇంతే, ఇదే దేవుడి చిత్తం అనుకోవాలి. పోరాటం మానకూడదు సుమా. అలా అని పోరాటం మానితే సోమరిపోతు అయిపోతావు.